మార్గదర్శి చిట్ ఫండ్ స్కామ్. ఆ స్కామ్ ఏ విధంగా జరిగిందో మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము, వింటూనే వస్తున్నాం. ఆ చిట్ ఫండ్ స్కామ్ ఇంకా నడుస్తుందంటే దానికి మెయిన్ కారణం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం బలమిచ్చి గత 5 సంవత్సరాల్లో చాలా స్పీడప్ చేశారు కేసుని. ఆ స్కామ్లో జరిగినటువంటి అన్నిటిని కూడా బయటపెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం, రామోజీరావు గారు చనిపోయి ఎక్కడున్నాడేమో కానీ ఇంకా ఆ సంస్థకి మేలు చేయాలని చెప్పేసి ఎంతో తహతహలాడిపోతున్నారు. అసలు మార్గదర్శి చిట్ ఫండ్ ఎటువంటి స్కామే లేదని చెప్పేసి వాళ్ళు హైకోర్టు కూడా విన్నవించడం కూడా జరిగింది. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వదలట్లే. అదేవిధంగా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వదలరు. ఎందుకంటే నిజంగానే స్కామ్ జరిగింది అక్కడ. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది, రామోజీరావు గారు లేరు కదా, ఇప్పుడు ఆ కేసును క్లోజ్ చేసేయండి అని చెప్పేసి పిటిషన్ కూడా దాఖలు చేసినారు. అది ఎట్లా అవుతుంది? మార్గదర్శి చిట్ ఫండ్ అనేది రామోజీరావు ఒక్కరిదే కాదు కదా, ఆ కుటుంబానికి. రామోజీరావు గారు లేనంత మాత్రాన ఆ కేసుని ఎలా క్లోజ్ చేస్తారని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా హైకోర్టు కూడా విన్నవించడం కూడా జరిగింది. ఈ మార్గదర్శి చిట్ ఫండ్లో నిజంగానే స్కామ్ జరిగింది, దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ నడవాలి, కేసు కూడా నడవాలి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్మెంట్ అయి ఆ కేసును ముందుకు కూడా తీసుకెళ్తుంది. ఈ మార్గదర్శి చిట్ ఫండ్ స్కామ్ కేసు మధ్యంతర పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మార్గదర్శి సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. మార్గదర్శి మధ్యంతర పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకి రామోజీరావు మరణించిన నేపథ్యంలో ఈ కేసుని విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపుగా అదే వాదనను న్యాయస్థానానికి సమర్పించింది. కాకపోతే మార్గదర్శి యాజమాన్యాన్ని కేసు నుంచి బయటపడేయాలని చెప్పేసి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చాలా ఎత్తుగడగా కూడా ముందుకు వెళ్తున్నారు. చాలా ఎత్తుగడలు వేశారు. ఇక్కడ ఈ కేసు విచారణ చేపడితే కోర్టు సమయం వృధా అవుతుందనే కారణాన్ని తమ వాదనలో కూడా వినిపించడం జరిగింది. అంతేకాదు డిపాజిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఈ కేసు విచారణ అవసరం లేదని చెప్పేసి అన్నీ ఒకవేళ ఫిర్యాదు చేసినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుందన్న వాదనలను కూడా వినిపించింది ఈ మార్గదర్శి, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఆ వాదనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖండించింది. మార్గదర్శి సంస్థ సెక్షన్ 45(s)ను ఉల్లంఘించింది. అదేవిధంగా రామోజీరావు గారు జీవించి ఉన్నా లేకపోయినా విచారణ అయితే కొనసాగించాల్సిందే అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తప్పదు అని చెప్పేసి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా వాదనలు వినిపించడం కూడా జరిగింది. ఇరుపక్ష వాదనలు విన్నటువంటి తెలంగాణ హైకోర్టు విచారణను ఈ నెల 7వ తేదీ కూడా వాయిదా వేసింది. అంటే ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పనిచేస్తున్నాయో, రామోజీరావు గారి అంటే రామోజీ సంస్థకు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారో వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత దుర్మార్గంగా ముందుకెళ్తున్నారో కూడా అర్థమవుతుంది. ఒకరి మీద ఇంత ప్రేమ చూపించాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే రామోజీరావు అంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ జరిగింది స్కామ్, దాంట్లో పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి డే 1 నుంచి చెప్తున్నా కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదు, రామోజీరావు గారు లేరు, అందుకని చెప్పేసి కేసు క్లోజ్ చేసేంటంటే ఇది ఎంతవరకు సమంజసం మనకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు రామోజీరావు గారు లేరు కాబట్టి మార్గదర్శి చిట్ ఫండ్స్ని ఏమన్నా క్లోజ్ చేసేసారా? ఇంకా నడుస్తుంది కదా. ఒకవేళ ఆయన లేడంటే సంస్థ కూడా మూసేయాలి కదా. సంస్థ అయితే నడుస్తుంది కదా. సంస్థ నడిచేటప్పుడు మళ్ళీ కేసు మాత్రం ఎలా క్లోజ్ చేపిస్తారు?